గురుగారు, ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రత్యేకంగా తులసి ఆరాధన ఎలా చేయాలి? తులసిని ఎంత ఆరాధన చేసినా తక్కువే. మనస్సులో విష్ణువును ధ్యానం చేసి విష్ణువునే భర్తగా కోరినప్పటికీ తండ్రి జలంధరుడికి ఇచ్చి వివాహం చేసిన కారణంగా జలంధరుడు ఇల్లాలుగా మారిపోయిన మరుక్షణం నుంచి తులసి మనసంతా కూడా జలంధరుడే భర్త, జలంధరుడే దైవం. జలంధరతీతి జలంధర, జలాన్ని ధరించి ఈ నీరంతా నాదే, ప్రాణశక్తి అంతా నాదే అంటూ విర్రవీగేటటువంటి రాక్షస లక్షణం ఉన్న కారణం చేత ఈ జలంధరుడిని అంతం చెయ్యాలి. ఇది హరిహరుల ఆలోచన. ఈ జలంధరుడు శివభక్తుడు. అంత సులభంగా మరణించేటటువంటి శక్తి హీనత కలవాడు కాడు. బ్రహ్మదేవుడి వరం కలవాడు. పైగా ఇల్లాలి పాతివ్రత్యం కారణంగా విష్ణు పురాణాలలో ఈ జలంధరుడిని విష్ణువు అంతం చేసినట్లుగా, శివ సంబంధిత పురాణాలలో శివ ఆగ్రహానికి గురి అయి అంతం అయినట్లుగా ఒకే కథ రెండు రూపాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఒకటే అటువంటి వృత్తాంతం. మాయావేషంతో విష్ణువు జలంధరుడిగా తులసి కనిపించడంతో తులసి భ్రమించి వచ్చినది భర్త అంటూ అనుకొని పాద ప్రక్షాళన కోసమని కాళ్ళు కడుక్కోవడం కోసం చెంబుడు నీళ్ళు ఇచ్చింది, అంతే. ఆ సమయంలోనే పరమేశ్వరుడు త్రిశూలాన్ని ప్రయోగించడం, జలంధరుడు అంతం కావడం, మరుక్షణంలో ఉలిక్కిపడ్డ తులసి ఇతడు తన భర్త కాడు, పాదములు వేరు అంటూ గుర్తించి శిలవైపుమని శపించడం ఏకకాలంలో సంభవించాయి. అలాంటి కథలన్నీ కూడా ఈ ఏకాదశి నాడు స్మరించుకొని 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియముల ద్వారా మనం చేసేటటువంటి సమస్త కర్మలకు పరమేష్ఠి స్థానం 11వది మనస్సు, ఏకాదశం. ఆ మనస్సును పరమేశ్వరాధీనం, విష్ణువును అధీనం చేసే విధంగా సంకల్పం చేస్తూ కార్తీక ఏకాదశి, ఉత్థాన ఏకాదశి నాడు ప్రదోష సమయంలో సమష్టిగా అందరూ కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్నా చాలు. పారాయణం చేస్తే ఇంకా ఆ ఫలం చెప్పనలవి కాదు. పారయతి, దాటించేది అని అర్థం పారాయణానికి. కనుక ఎలా పూజించాలి తులసిని అంటే శాలగ్రామను ఉంచడం, దీపాలు వెలిగించడం, తులసి సన్నిధానంలో విష్ణునామ సంకీర్తన చేయడం ద్వారా తులసి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఇది చేసే విధానం.